హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో భగవద్గీతలో ఉన్న 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్‌ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది మెయిన్‌గా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. సిట్యుయేషన్స్ అందరికీ ఉంటాయి. డిమాండ్స్ అందరికీ ఉంటాయి. కానీ ఆ అన్నిటిని సాల్వ్ చేసుకోగలిగే మైండ్‌సెట్ ఉండాలి. ఆ మైండ్‌సెట్ మీకు క్రియేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 5 ఫార్ములాస్‌ని తెలుసుకొని ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి అంటే మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవడం. అనుకుంటున్నారా మీరు మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ అని? ఇన్ నా వర్డ్స్‌లో ఏంటి అంటే మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎట్లా అంటే మనం నిద్రపోతుంటే కలల రూపంలో మన మైండ్‌లోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఒక కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుందామంటే మన ఏదో ఒక ఆలోచనలు మన మైండ్‌లో వస్తూనే ఉంటాయి. బట్ మనం మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే యోగాతో పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే రోజుకి ఒక అరగంట యోగా చేస్తారో వాళ్ళ మైండ్ అనేది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. ఆల్రెడీ భగవద్గీతలో ఒక పాయింట్ చెప్పే ఉంది. అదేమంటే ఎవరైతే వాళ్ళ మనసుని, వారి మైండ్‌ని సొంతం చేసుకుంటారో, కంట్రోల్‌లో ఉంచుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నట్లే అని. ఈ ప్రపంచం అనేది ఎక్కడో లేదు తనలోనే ఉంది అని తెలుసుకోవాలి. సో, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏంటి అంటే మీకు చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే డోంట్ రియాక్ట్ ఇన్‌స్టాంట్‌లీ. అంటే ఏంటి అంటే అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వకూడదు ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు. ఎవరైనా మనల్ని ఒక మాట అనేసినప్పుడు మనం వెంటనే ఒక మాట అనేయడం చాలా ఈజీ. కానీ వాళ్ళు మనల్ని ఎంత అరుస్తున్నా కూడా మనం సైలెంట్‌గా నుంచోవాలి. ఎట్లా అంటే ఏం మాట్లాడకుండా ఉండాలా? మనం వాళ్ళన్ని మాటలు అంటున్నా మనం పడాలా? ఇవన్నీ ఏంటి అంటే అన్‌మెచ్యూర్డ్ పర్సన్స్ వేసే క్వెషన్స్ అనమాట. బట్ ఏంటి అంటే మాట్లాడాలి. కాకపోతే నువ్వు 100 మాటలు మాట్లాడే ప్లేస్‌లో ఒక్క మాట మాట్లాడాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే నీ మైండ్ అనేది నీ కంట్రోల్‌లో ఉన్నప్పుడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు నీకు ఆ వర్డ్స్ అనేవి వస్తాయన్నమాట. వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు నువ్వు అరవాల్సిన అవసరం లేదు. డోంట్ రియాక్ట్ ఇన్‌స్టాంట్‌లీ. ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పే ఒక్క మాట చాలు వాళ్ళు షట్ దేర్ మౌత్ అవ్వడానికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే డోంట్ లెట్ ఎమోషన్స్ రూల్ యూ. కష్టాలు అందరికీ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. మనకి మాత్రమే కాదు. సో, ఈ ఈ పాయింట్ దగ్గర నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అర్జునుడు కృష్ణుడిని అడిగాడనమాట. ఈ గోడ మీద ఒక సందేశం రాయి. అది ఎలా ఉండాలి అంటే నవ్వేవాడి నవ్వు ఆగిపోవాలి, ఏడ్చేవాడి ఏడుపు ఆగిపోవాలి అని. అప్పుడు కృష్ణుడు ఇలా రాశాడనమాట. ఈ సమయం వెళ్ళిపోతుంది అని. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అది ఏ సిట్యుయేషన్ అయినా కానివ్వండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అప్పుడు ఖచ్చితంగా ఏ ఎమోషన్స్‌కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వరనమాట. అది కష్టమైనా కానివ్వండి, బాధైనా కానివ్వండి వెళ్ళిపోతుంది. మహా అయితే ఒక రోజు లేదా ఒక నెల. అంతకు మించి మనం దాన్ని ఎంజాయ్ చేయలేం కదా! దానికోసం ఎమోషన్స్‌ని క్రియేట్ చేసుకొని, బాధల్ని పెంచేసుకొని నా జీవితమే ఎందుకురా ఇలాగా, నాకే ఎందుకురా ఇలాగా అనుకోవాల్సిన అవసరం ఉండదు. టు బీ ఫ్రాంక్ ఏంటి అంటే బాధపడుతూ ఉన్నప్పుడే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. ఆ బాధలో ఉండి మనం ఆ ఆపర్చునిటీస్‌ని క్యాచ్ చేసుకోలేము. సో, అది డోంట్ లెట్ ఎమోషన్స్ రూల్ యూ. ఎమోషన్స్ అనేది నిన్ను నడిపించేలాగా నువ్వు చేసుకోవద్దు. నీ మైండ్ నీ కంట్రోల్‌లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వవు కాబట్టి నీ ఎమోషన్స్ అనేవి నిన్ను రూల్ చేయవు. సో, 3 పాయింట్స్ అనేవి కంబైన్డ్‌గా ఉన్నాయి గదా! నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే బీ సైలెంట్ వెన్ యూ వాంట్ టు లిజన్ టు పీపుల్. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఏంటి అంటే నువ్వు అందరితో కలిసి ఉండు. కానీ ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ అర్థం చేసుకో, తక్కువ మాట్లాడు. కమ్యూనికేట్ అవ్వు. బట్ కమ్యూనికేషన్ చెయ్యకు. ఓకే. అర్థమవుతుందా? లిజన్. ఆల్వేస్ లిజన్. మీరు వింటున్నప్పుడు మాత్రమే మీరు చాలా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోగలుగుతారు. చాలా పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు తెలుస్తది. ఓకేనా? మనకి పాయింట్ ఒకటి చెప్పే ఉంది. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సారీ వెరీ డేంజరస్. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరిలో జరిగే మా విషయం ఏదన్నా ఉందా అంటే అది ఇదే.
మనం ఎదుటి వాళ్ళకి ఒకటి చెప్తే వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని, కొంచెం అర్థం చేసుకోకుండా అది ఇంకొకరికి చెప్తే అది వీడు చచ్చేలా ఉన్నాడురా అని మనం చెప్తే వాడు చచ్చిపోయాడురా అనే వరకు ఎళ్తుంది న్యూస్. సో, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అనమాట. ఏ విషయమైనా సరే పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే దాని గురించి మాట్లాడండి. అది ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సిట్యుయేషన్ అయినా కూడా. సో, దీస్ ఆర్ ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ భగవద్గీత నుంచి. ఇవి ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్‌ని మీకు సాల్వ్ చేసుకునే మైండ్ సెట్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. మీరు మెచ్యూర్‌గా బిహేవ్ చేయగలుగుతారు. ఓకే. థ్యాంక్ యూ.